జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. చంద్రగ్రహణము తీసుకోవలసిన జాగ్రత్తలు. అదేమిటి సడన్గా చంద్రగ్రహణం అంటున్నారా? మనకు ఆగస్టు నెలలో 7వ తేదీ రాత్రి 10:52 నుంచి గ్రహణకాలము, గుళిక కాలము, స్పర్శకాలము, విడుపు సమయం అన్నీ కలిపి 3:32 వరకు గ్రహణ సమయం ఉంటుంది. ఆ రోజు పాక్షిక చంద్రగ్రహణం అయినా కానీ ఫలితాలు ఉంటాయి. గ్రహణమే, అది పాక్షికం కావచ్చు, సంపూర్ణం పరిపూర్ణమైన. అయితే ఈ గ్రహణం రోజు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మనం ఒక దేవాలయం లాంటి గృహంలో మనం నివసిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను గృహానికి బలం వచ్చేట్టు చేయాలి. గృహంలో నివసించే వారందరూ కూడా గ్రహణానికి సంబంధించిన దృష్టి పడకుండా ఉండే విధంగా చేసుకోవాలి. అందులో ఈసారి వచ్చేది ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం, అంటే కేతువుతో కూడుకున్నటువంటి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఈ గ్రహణాన్ని ఛేదించేటువంటి వస్తువు ఒకే ఒక వస్తువు, అది దర్భ. ఆ దర్భని చక్కగా తెచ్చిపెట్టుకుంటాం. 10:52 మనకు గ్రహణం కాబట్టి అందరూ కూడాను చక్కగా సూర్యుని అస్తమయం అవటంతోనే వెంటనే భోజనాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత పదార్థాలు ముట్టుకోకుండా ఉండటం అనేది మంచిది. రెండోది, ఎక్కడెక్కడైతే మన పదార్థాలన్నీ ఉంటాయో ఆ పదార్థాలన్నింటికీ కూడా మరునాడు వాడుకోవాలి. అంటే ముఖ్యంగా అట్లాంటి పదార్థాలు ఏముంటాయి? పచ్చళ్ళు. మనం సంవత్సరానికి ఒకసారి పెట్టుకునే పచ్చళ్ళ విభాగాలన్నీ కూడాను ఈ యొక్క దర్భపుల్ల ఆ పాత్ర పైన వేయించడం. ఎక్కడెక్కడైతే పదార్థాలు మనకు అవసరం లేదో వాటిని వీలైతే వాటిని తొలగించేసేయటం అదే రోజు సాయంత్రం పూట. మళ్ళీ మర్నాడు ఉదయం గ్రహణం అయిపోయిన తర్వాత 8వ తేదీ ఉదయం పూట దర్భలన్నీ తీసి చక్కగా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని ఆవు పంచితంతో, ఆవు పేడతో కావచ్చు, అన్నిటితోనూ శుద్ధి చేసుకొని తర్వాత పూజా విధానం అనేది మొదలు పెట్టుకోవాలి. అట్లనే ఈ దర్భ పుల్లలు అనేవి దేవుని గదిలో ఉంచాలి. అవసరమైతే మేము చెప్తున్నాము శాస్త్ర ప్రకారంగా ఆ దర్భ అనేది ఆ యొక్క సింహద్వారం దగ్గర కూడాను రాత్రిపూట అట్లా ఉంచి పొద్దున్నే తీయటం వల్ల ఆ యొక్క సింహద్వారానికి కూడాను బలంగా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయాలి. కానీ దర్భ సింహద్వారం దగ్గర 365 రోజులు ఉంటే ఫలితం అనేది కాదు, గ్రహణం రోజు పెడితే సరిపోతుంది. కనుక ఈ చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కనుక ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగనే ఎవరైతే ఉపవీత ధారణ ఉంటారో, అంటే యజ్ఞోపేత ధరించి ఉంటారో వారందరూ కూడా మరునాడు ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నాన సంధ్య అనుష్ఠానాదులు చేసుకున్న తర్వాత నూతన యజ్ఞోపేతం ధరించడము, మళ్ళీ పూర్వ యజ్ఞోపేతం విసర్జన చేయటము, ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసిన తర్వాత మాత్రమే అన్నాది పానీయాలు తీసుకోవడం అనేది మంచి పద్ధతి. అట్లాగనే ఈ చంద్రగ్రహణం అనేది చాలా 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 బలమైంది అయితే కాదు, కానీ మనకు గ్రహణం అనేది ఉంది కాబట్టి భారతదేశానికి ఆ గ్రహణం పాక్షికమైనా కానీ మనం ఈ నియమాలు అనేది పాటించడం మంచిది. జై శ్రీమన్నారాయణ.